కాంగ్రెస్ పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కరోజే అసెంబ్లీ నడిపిస్తామని కాంగ్రెస్ చెప్పడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ 15 రోజుల పాటు నడపాలని బీఎస్సీలో కోరామని, అయితే సొంత ప్రయోజనాల కోసం ఒక్కరోజే సభ నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుందంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, వాటిని చర్చించేందుకు సభను 15 రోజుల పాటు నడపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం చూస్తుందంటూ సమస్యలపై ప్రశ్నిస్తామనే భయంతోనే సీఎం రేవంత్ పారిపోతున్నారని ఆరోపించారు. ఒక్క రోజు మాత్రమే ఈ సమావేశాలని చెప్తా ఉన్నారు. మరి ఒక్క రోజులో వర్షాకాల సమావేశాలు ఏ రకంగా పూర్తి చేస్తారు? అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 1-2 అంశాలను మాత్రమే, వారికి అక్కడికి వచ్చే అంశాలను మాత్రమే చర్చించి వారు సభను వాయిదా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒంటెద్దు పోకడతోటి మేము అన్నదే జరుగుతుందని, మేము ఒక్కరోజు అంటే ఒక్కరోజే సభ నడుపుతామని, మేము అనుకున్నటువంటి అంశాలు మాత్రమే చర్చ చేస్తామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు వరద వల్ల జరిగినటువంటి లక్షల ఎకరాల ముంపుకు గురైనటువంటి అంశాలు కానీ, రైతుల సమస్యలు కానీ, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ చర్చ చేసేటువంటి అవకాశం లేకుండా, ఒకవైపు యూరియా కొరతలుండి అనేకమైనటువంటి సమస్యలతో రైతాంగం ఈరోజు బాధపడుతూ ఉంటే, వాటి మీద చర్చించకుండా, వాటి మీద ఒక డిసిషన్ తీసుకోకుండా, ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పించుకుంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం.